అందరికీ నమస్కారం అండి. పిల్లలకి ఆశీస్సులు. ఇక్కడ నా ఫేవరెట్ సార్ సవేరా సార్, అండ్ ఐ లవ్ రిమైండింగ్ ఆల్ ద టీచర్స్ ఆఫ్ కోర్స్. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఈ 2 మాటలైనా రాయగలిగాను. ఐ కంప్లీట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. అపురూపం, అద్భుతం, కాలం మరియు బాల్యం కలిసి రాలేదనో, కదలడం లేదనో, కరిగిపోతుందనో, కథన గుర్రమై పరిగెడుతోందనో, కాలానికి ఎన్నో నిందలు, కానీ తెలియని తనమైన, తిరిగిరాని ఘనమైన, బాధ్యతలు ఎరుగనిదైనా, బంధమై బంధించేదైనా బాల్యాన్ని నిందించే వారెవరు నిందించలేరు కదా. పదవులెన్ని వచ్చినా, కోట్లకు పడగెత్తిన, గోల్డ్ మెడల్ కొట్టిన, గిన్నెస్ బుక్ ఎక్కిన అందమైన బాల్యాన్ని అందుకోగలిగేదెవరు? అయితే కాలాన్ని కట్టేయలేకున్నా, ఆ కాలానికి తీసుకెళ్ళగలిగేది, బాల్యాన్ని తిరిగి ఇవ్వలేకున్నా ఆ మధురానుభూతుల్ని తిరిగి అందించగలిగేది ఒక్క బాల్యమిత్రులే. చిరుప్రాయపు చిలిపిదనాన్ని, చెలిమిలోని తీయదనాన్ని అద్భుతంగా ఆవిష్కరించి చెలియలి కట్టను దాటిన సంతోష సంద్రమై మన మదిని అలరించిన ఈ ఆత్మీయ కలయిక ఓ దీక్షా ప్రభావం, దీక్షిత్, ఓ ఆనంద ప్రభంజనం, ఓ సర్వేశ్వర సంకల్పం అన్నా, దశాబ్దాలు దాటిన దిశా నిర్దేశకులను మరువని విద్యార్థి హృదయం, ఓ స్నేహ సౌరభం. ఈ సందర్భంగా అండగా నిలిచిన ప్రాణదాతలు శ్రీ వర్హాల్ గారికి, ఆదర్శనీయులు ప్రధానోపాధ్యాయులు గారికి, సరస్వతి కటాక్ష కారకులు శ్రీమతి లక్ష్మీకాంతం గారికి, శ్రీ లక్ష్మీ సత్యనారాయణ గారికి, శ్రీ శోభనాద్రి గారికి, కవితా పరిమళ పరిచయకర్తలు శ్రీ సవేర గారికి, కళా ప్రోత్సాహకులు శ్రీ రామకృష్ణ గారికి, గెలుపోటముల సమన్వయకర్తలు శ్రీ భీమరాజు గారికి, ఇంకా మన పెద్దలు గురువులందరికీ ఈ మిత్ర బృందం తరపున, నా మిత్రులందరి తరపున, మీ తరపున పేరు పేరున కృతజ్ఞతలు. సెలవు. థ్యాంక్ యూ.